ఎగ్ బాండ్ అంటే మీరు ఎంతమందికి ఇష్టం? నాకైతే పిచ్చి. నీకు ఏదంటే పిచ్చి కాదమ్మా, అన్ని పిచ్చి అని చెప్తావు అనుకుంటారా? అట్లా కాదు. ఊరికెళ్తున్న ప్రతిసారి మిర్చిలు పునుగులతో పాటు ఈ ఎగ్ బాండ్ ఒక్కటి ఖచ్చితంగా కొనుక్కొని తింటే టేస్ట్ అంత బాగుంటది. సింపుల్ గా మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత ఈజీ ప్రాసెస్ అనుకుంటారు చూసిన తర్వాత మీరు. ఫస్ట్ అయితే శనగపిండిని మంచిగా జల్లించుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి దాంట్లో కావాల్సిన వాటర్ వేసి లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేనైతే 6-7 గుడ్లు తీసుకుంటున్నా. వాటిని మంచిగా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని తినాలనిపిస్తే లటక్కున ఒక గుడ్డు నోట్లేసుకోవచ్చు. కాకపోతే ఒక గుడ్డు బొండ తగ్గుతుంది అంతే. కాంప్రమైజ్ కావాలి మరి. నువ్వు తింటేనే అట్లా మేమేం తినలే, మేము గుడ్డు బొండాలు చేసుకునే తింటాం అంటారు మీరు, నాకు తెలుసు. సర్లే ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లన్నీ శనగపిండిలో మంచిగా వేసి ఆ పిండి మంచిగా పట్టించి నూనె కాగిన తర్వాత అన్ని ఒకసారి ఫ్రై చేసుకోవడమే. చూసిరా ఎంత సింపుల్. ఈ బొండాలకు తిక్క కోపం ఉన్నట్టుంది రా బాబు, తెగ పేలుతున్నాయి. పట్ట నేడమొహం మీద నూనె జిల్తుందా అని పిచ్చ భయమైంది నాకు, దూరంగా ఉండి చేసిన. కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అబ్బా. మీకు ఎప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించిన ఇది ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటది. హెల్త్ కి హెల్త్, మంచిగా టేస్ట్ కి టేస్ట్. మా అమ్మే ఎంత మంచిదా అని అమ్మ, నూనెలో ముంచి లేపుకుంటే హెల్దీ ఫుడ్ అని చెప్తున్నావు అని మాత్రం అనుకోకండి. మనం బయట తినే వాటితో పోలిస్తే బెటరే. లోపల గుడ్డు ఉంది కదా, ప్రోటీనే కదా మరి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకొని మధ్యలో కట్ చేసి దాంట్లో కొంచెం కారం, ఉల్లిగడ్డలు వేసుకొని తింటే ఉంటది టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అంతే, ట్రై చేయరు తప్పకుండా. మీరు ఎప్పుడు నాకు చెప్తుంటారు కదా డ్రెస్సెస్ నువ్వు ట్రై చేసిన తర్వాత రివ్యూ అని చెప్పి, చాలా వీడియోస్ లో మీరు చూసింటారు. ఈ డ్రెస్ నేను చాలా సార్లు వేసుకున్నా, సూపర్ ఉంటది క్వాలిటీ. కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా చూడండి. నేను నిన్న నాన్ వెజ్ తినను కాబట్టి మొత్తం మా ఆయన తిన్నాడు.